నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో వార్త. ఈరోజు మన జేబులో పైసలు లేకున్నా కూడా ఒక సెల్ ఫోన్ పట్టుకొని మన యూపీఐ నెంబర్ ఉంటూ మన బ్యాంకు ఉంటుంది కాబట్టి బ్యాంకులో డబ్బులు ఉన్నాయని దర్జాగా జేబులో పెట్టుకొని పోయి ఎక్కడ పోయిన ఛాయ్ తాగినా కూడా ఆ ఛాయ్ ఎంత అయిందా 10 రూపాయలు తీసి స్కాన్ చేస్తాను, వాళ్ళు డబ్బులు కొడతాను. ఇది మనకు ఉచితంగానే వస్తుందని చెప్పేసి మనం అనుకుంటాము. దీని వెనకాల పెద్ద కథ ఉన్నది. మరి ఇది ఎంతమందికి తెలుసు ఏ విధంగా ఉన్నదో అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఒక్కొక్క లావాదేవీకి 2 రూపాయల చొప్పున వాళ్ళు ట్యాక్సీ చేస్తూ ఉన్నారని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. ఇది సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి కూడా ఎంతమందికి తెలుసు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం తక్కువ పోతున్నాం, ఎక్కడ పోయి ఛాయ్ తాగిన కాడ కానీ ఆఖరికి 5 రూపాయల బిస్కెట్ కాడ కూడా ఈ స్కాన్ చేసి కొడతా ఉన్నాం. అంటే మనకు ఉచిత సౌలభ్యం ఉన్నది కాబట్టి ఇది వాడుతూ ఉన్నాం. ఇది కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తూ ఉన్నది. కానీ ఒక్కొక్క దాని వెనకాల 2 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది లావాదేవీలు రోజు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఇది ఉచితంగానే ఉన్నదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ దీని వెనకాల మాత్రం పెద్ద ఖర్చు దాగిందన్న విషయం ఎవరో తెలియదు. దీనిని నిర్వహించడానికి ఒక్కొక్క లావాదేవీకి సుమారు 2 రూపాయలు వెచ్చిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ భారాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించవలసి వచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్సిడీలు గణనీయంగా తగ్గిపోయినాయి. 2023-24 సంవత్సరంలో సుమారు 3,900 కోట్ల రూపాయలను కేటాయించగా 2025-26 సంవత్సరాలు ఇది కేవలం 427 కోట్ల రూపాయలకు పరిమితమైంది. మరోవైపు ఈ వ్యవస్థను సురక్షితంగా కొనసాగించాలని చెప్పేసి ఏటా దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పేసి అంచనా ఉన్నది. దీనివల్ల నిధుల కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సేవలను విస్తరణ, సైబర్ భద్రత నుండి వాళ్ళను కాపాడడం కోసం ఇది కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో 2025 బడ్జెట్లో ఒక ప్రతిపాదన తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏడాదికి 10,000 కోట్ల పైగా వ్యాపారం చేసేటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల వల్ల కొంచెం వాళ్ళకి ట్యాక్స్ వేసి మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకు ట్యాక్స్ లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే ఈ వ్యవస్థ మాత్రం దేశానికి గర్వకారణం. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ఈ స్కాన్ చేసి డబ్బులు పంపించేది దేశానికి గర్వకారణంగా ఆ ప్రభుత్వం అయితే నడుపుతూ ఉన్నది. కాకపోతే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భద్రత స్థిరంగా కొనసాగాలంటే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సైబర్ క్రైమ్ వల్ల ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారో చూస్తాను. పెద్ద ఐఏఎస్ వాళ్ళ కుటుంబాల వల్లే డబ్బులను చోరీకి గురవుతాను. మరి వీళ్ళని కాపాడడానికి ఒక భద్రతమైన చట్టం తేవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాము. ఎందుకంటే ఈరోజు డిజిటల్ చెల్లింపులు సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్న సబ్సిడీ రూపంలో భరిస్తూ ఉన్నది. కానీ వాళ్ళకి పూర్తి భరోసా కల్పించాలి. ఎందుకంటే ఈ డిజిటల్ వ్యవస్థ వల్ల డబ్బులు ఏదో నెంబర్ వస్తుంది, టక్కున మాయమైపోతాయి. మరి సైబర్ నేరగాళ్ళు కోట్లలో దోపిడీ జరుగుతూ ఉన్నది. కానీ దీన్ని అరికట్టడంలో చిన్నగా విఫలమవుతా ఉన్నది. దీన్ని పూర్తి మొత్తం అరికట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. అన్నలారు ఎప్పుడైనా గుర్తున్నదా మన ఒక డిజిటల్ చెల్లింపుల వల్ల ఎంతవరకు మన ప్రభుత్వం మన పైన సబ్సిడీ భరిస్తున్నదన్న విషయం ఎంతమందికి తెలుసు అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తాను.